నార్సిజం అనే పదం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ నార్సిజం అనే పదం ఉండే లక్షణాలు మనుషులు ఎలా ఉంటారో తెలుసా? తన గురించి తాము ఎక్కువగా చెప్పుకోవడం, పదే పదే చెప్పుకోవడం, ఎదురుగా వినేవాళ్ళు వీరికన్నా చాలా తక్కువ స్టాండర్డ్‌లో ఉన్న వాళ్ళన్న అభిప్రాయంతో మాట్లాడడం, లేదా తన అభిప్రాయాలను అవతల వాళ్ళు ఖండించినప్పుడు కోపం తెచ్చుకోవడం, అవతల వాళ్ళు వీళ్ళని వ్యతిరేకిస్తూ ఉంటే అసహనం ప్రదర్శించడం, వాదించేటప్పుడు డామినేట్ చేయడం, ఎవరైనా వీళ్ళ తప్పులని విమర్శిస్తూ ఉంటే మరింత రెచ్చిపోవడం, చిన్న ఓటమికి కూడా అసహనానికి లోనవడం, ఇలాంటివన్నీ నార్సిజం యొక్క లక్షణాలు. ఒకవేళ ఇటువంటి లక్షణాలు గనక మీలో ఉంటే వాటిని వీలైనంత త్వరగా మీలో నుంచి తొలగించండి. ఒకవేళ ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళతో మీరు కలవవలసి వస్తే ఎంత వీలైతే త్వరగా అంత వాళ్ళకి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి.